అని. సినిమాల గురించి మాట్లాడుకోవాలంటే మురారి గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి. అంటే ఒక సూపర్స్టిషన్స్ గురించి చెప్తూ అసలు ఒక ఫ్యామిలీ నడిపించేది అది ఉంటుంది చూసారు, ఏమవుతుందో అక్కడ ఇది ఇలా అవుతూ ఉంటుంది, ఓ అమ్మో ఆ టెన్షన్ చచ్చిపోతుంది తట్టుకోలేక. అసలు ఆ స్టోరీని ఎలా, అంటే దానికి ఏమైనా ఉందా మీ ప్రతి సినిమాలో విలన్ హీరోని చంపుదామని ట్రై చేస్తుంటారు. సో మనిషి అయి ఉండకూడదు, ఓ ఫోర్స్ అవ్వాలి. ఆ ఫోర్సు ఎవరికి కూడా దాన్ని ఎలా జయించాలి అంటే థ్రిల్ పాయింట్ లాస్ట్ మినిట్ వరకు ఆ క్వశ్చన్ మార్క్ ఉంటుంది ఆ సినిమాలో. ఎలా ఎలా వస్తారు బయట? అదే జనాలకి ప్రపంచానికి మంచి చేసే ఒక దేవత తాలూకు కోపానికి కారణమే అని దాన్ని బట్టి డిజైన్ చేసింది మురారి. సో ఎప్పుడైతే ఇలాంటి మిథికల్ పాయింట్, మైథలాజికల్ నుంచి మిత్స్ నుంచి ఇంకేమేమి వస్తుంది అని అంటే మన కల్చరు ట్రెడిషన్ మొత్తం దీని బేస్డే కాబట్టి అని దాని నుంచి వచ్చి మహేష్ బాబుని కలిసినప్పుడు, మహేష్ని చూసినప్పుడు అదొక ముగ్ధ మనోహరమైన రూపం. సౌత్ ఇండియాలో జనరల్గా అలాంటి వాళ్ళు ఉండరు, ఒక ఆర్యన్ ఇదిలాగా ఉంటుంది. బృందావనం గుర్తొచ్చింది. సో కృష్ణుడు, బృందావనం, భాగవతం దాన్ని కలిపి దాన్ని స్క్వీజ్ చేసి